గ్రోత్ ఎదుగుదలకు ప్రధాన శత్రువు ఏంటంటే ఇగో పొరుగుదల. కొంచెం మంచిగా బాగా డెవలప్ అవ్వగానే లక్ష్యాన్ని చేరుకోకముందే ఛాతీ 4 ఇంచులు పెంచుకోవడం, డోంట్ కేర్ ఎవరేంటి అన్నట్టు పొగరు పెంచుకోవడం, అప్పుడే మీరు పాతాళాన్ని పడిపోవడానికి పునాది పడిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీస్, శాంతి. మీరు ఎంత చేసినా కూడా ఏముండాలి మళ్ళీ దాంట్లో? పీస్, శాంతి ఉండాలి. ఈ శాంతిని చెడగొట్టేది ఏంటనంటే జలసి, కుళ్ళుకోవడం, అలాగే అసూయ. ఈ ప్రయాణంలో అసూయ పడితే మీకు యూనివర్స్ కనెక్ట్ అవ్వదు, డబ్బులు దగ్గరికి రావు. నా ఫ్రెండ్ సక్సెస్ సాధించాడు, వెరీ గుడ్, ఓకే డూ, నేను కూడా ఒకరోజు సక్సెస్ సాధిస్తా. అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేసే గుణము మిమ్మల్ని ఇంకొకరు అప్రిషియేట్ చేసేలా మిమ్మల్ని నిలబెడుతుంది. ఏదో ఒకరోజు తను మేము కూడా చప్పట్లు కొట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి అసూయ పడమాకండి. కాబట్టి అసూయ పడడము మీ ఎదుగుదలను ఆపేస్తుంది, మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది, పీస్ అనేది ఉండదు. నెక్స్ట్ లాస్ట్ మనం చూసుకున్నట్టయితే కాన్ఫిడెన్స్, నమ్మకం. మన మీద మనకు గౌరవం, నమ్మకం. దీన్ని ఏం దెబ్బ కొడుతుంది అని అంటే డౌట్, శంక, అనుమానం అంటారు. అనుమానం ప్రాణ సంకటం అంటాం. అంటే డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేస్తాయా లేదా, ఎప్పటికీ నువ్వు సాధించలేవు. కాన్ఫిడెన్స్, నేను దాన్ని చేరుకోగలుగుతానా అని ఎప్పుడైతే డౌట్ మొదలైందో, డౌట్ ఉన్నవాడందరూ డౌన్ఫాల్ మొదలవుతుంది. డౌట్ ఏమీ అవసరం లేదు. ఎంతోమంది హీరోలు ప్రూవ్ చేశారు అందం అవసరం లేదని. ఎంతోమంది సక్సెస్ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేశారు శరీరపు ఎదుగుదల, పొడవు అవసరం లేదని. కాబట్టి దీక్ష ఉంటే ఏదైనా మీరు సాధించగలుగుతారు. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే యాంబిషన్ అని అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న శత్రువు లేజినెస్ దూరంగా పెట్టాలి, తీసిపరేయాలి. నెక్స్ట్ విజ్డమ్, నాలెడ్జ్, దానికి ఉన్నటువంటి శత్రువు యాంగర్, కోపం, అజ్ఞానం, దాన్ని దూరం చేయాలి. నెక్స్ట్ డ్రీమ్స్, కలలు కనేవాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఫియర్, భయాన్ని దూరం చేసుకోవాలి. అలాగే గ్రోత్, ఎదుగుదల, లైఫ్లో బాగా ఎత్తుగా ఎదగాలనుకునే వాళ్ళందరూ కూడా ఇగో, పొగరును తీసివేయాలి. అలాగే ఇక్కడ పీస్, మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళందరూ కూడా జలసి, అసూయను ఎప్పటికీ దరి చేరనివ్వకూడదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాన్ఫిడెన్స్, ఆత్మాభిమానం, తర్వాత నమ్మకాన్ని కావాలనుకున్న వాళ్ళు శంక అనేది తీసుకొని రాకూడదు. ఇవన్నీ కూడా విరుద్ధాలు అన్నట్టు. అంటే ఒకదానికొకటి, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ గ్రోత్, ఎదుగుదల దగ్గర, అలాగే ఇందాక నేను చెప్పాను కదా డ్రీమ్స్, కలలు కనడం, అలాగే పీస్, శాంతంగా ఉండడం, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే నా అభిమాన హీరో, మీకు కూడా చాలా మందికి మెజారిటీ యొక్క అభిమాన హీరో మెగాస్టార్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఎదుగుదల అనేది మనం ఎప్పుడైనా చూసుకుంటున్నట్టే మెగాస్టార్ ఒక యాక్టర్, ఒక పొలిటీషియన్, ఒక ప్రొడ్యూసర్, ఒక మంచి ఆర్టిస్ట్, అలాగే సింగర్, డాన్సర్, వీటన్నిటిలో కూడా ఆల్రౌండర్ ఉన్నారు కాబట్టి మెగాస్టార్ అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దన్నయ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి అవార్డులు మనం చూసుకుంటే 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్, ఫిలింఫేర్ అవార్డులు అయితే 9 వచ్చాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్ 2005లో, అలాగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, అలాగే ప్రఖ్యాత రఘుపతి వెంకయ్య అవార్డు, అలాగే ఇక్కడ నర్గిస్ దత్ 1989 రుద్రవీణకు వచ్చింది. అంటే ఇవన్నీ నేషనల్ అవార్డు, జాతీయ పరంగా, మన రాష్ట్ర పరంగా. ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి ఉందండి 2022లో. ఇదేంటి అని అంటే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ఇచ్చారు. ఇన్ని అవార్డులు తీసుకున్న ఆయనకు ఎప్పుడన్నా చూసారా? గర్వం ఉంటుందా? కోపం ఉందా? అసూయ ఉందా? ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏమైనా ఉన్నా? లేజినెస్ ఉందా? బద్ధకం ఉందా? అలాగే డౌట్ ఉందా? జలస్ ఉందా? ఇవి ఏమీ లేవు కాబట్టి అంత ఎత్తుకు ఎదగలిగారు. కాబట్టి ఎక్కడో 1978లో జర్నీ స్టార్ట్ చేశారు. తర్వాత వితిన్ 12 ఇయర్స్ అని అంటే 1989కే ఇక్కడ ఒక నేషనల్ అవార్డు తీసుకోగలిగారు రుద్రవీణ, అనేక నంది అవార్డ్స్. అలాగే ఇంకొక అవార్డు ఉందండి, ఈ వీడియో ఎండ్ చేసే ముందు చేసేది వండర్ఫుల్ ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఎక్కడైనా కానీ హీరోలకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ రావడం చాలా అరుదు. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ వలటైల్గా, అంటే అనేక రకాలుగా డ్యాన్స్ వేసి చూడడం, బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్సులు, డ్యాన్స్లో ఎన్నో రకాల వైవిధ్య రకంగా డ్యాన్స్ చేసినందుకు మెగాస్టార్కి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఇచ్చారు. సో ఈ రకంగా ప్లస్ సినిమాలు చేసిన దాంట్లో కూడా రీసెంట్గా మనం ఖైదీ నెంబర్ 150 చూసాం. దాని తర్వాత ఇంకో 10 సినిమాలు వచ్చింది. కాబట్టి అత్యధికంగా సినిమాలు చేసిన ఘనత కూడా మెగాస్టార్ గారికి దక్కుతుంది. సో అందరూ కూడా నేను చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే చెప్పానో వాటిని ఫాలో అవ్వండి. ఏదైతే వద్దు అన్నానో వాళ్ళంటిని కూడా మీరు దాన్ని వదిలేసేయండి. మీ లక్ష్యాలను మీరు డెఫినెట్గా సాధిస్తారు. అవి ఆర్థికపరమైన లక్ష్యాలు కావచ్చు, చదువు, ఉద్యోగం సంబంధించింది కావచ్చు, లేదా మీ పర్ఫార్మెన్స్ కానీ, మీ జాబ్లో ప్రమోషన్స్ కానీ, లేదా మీ యాంబిషన్స్,
అవి అన్నీ కూడా కావచ్చు. సో మీ అందరికీ కూడా మీ ప్రొఫెషన్స్లో సక్సెస్ రావాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ BVSS రెడ్డి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ.